అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఇంతగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ టు వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. 3 Autumn Leaves అనే ఒక కాస్టింగ్ కాల్ అండి. సో 3 Autumn Leaves ప్రొడక్షన్ హౌస్ అనే వాళ్ళు, స్టోరీ టెల్లింగ్ కంపెనీ అనే వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ గతంలో వీళ్ళు ఏం సినిమాలు చేశారు అంటే సైతాన్ అనే ఒక సినిమాని చేశారండి. ఆ తర్వాత సేవ్ టైగర్స్ చాలా పెద్ద హిట్. ఆ తర్వాత సేవ్ ది టైగర్స్ 2 అనేది అభినవ్ గోమటం కావచ్చు, లేదంటే మంచి మంచి కాస్టింగ్ తోటి చేసిన ఒక సినిమా అండి. సో ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో మీరు కథలు చెప్పాలి అనుకుంటున్నట్లయితే చాలా రోజుల నుండి మన సబ్స్క్రైబర్లు అడుగుతున్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను కథలు చెప్పాలి. ఎవరైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్లో కథలు వింటున్నారా అని మన సబ్స్క్రైబర్లు చాలా రోజులు అడుగుతున్న ప్రశ్న. దానికి ఇదే సమాధానం అండి. అండ్ ఇన్వైట్ టు ఆల్ ద రైటర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్. యువర్ స్టోరీ సపోర్టెడ్ బై అవర్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్ all the way to launch have a script or a story idea, share your script with us అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారంటే అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మీ దగ్గర కథ ఉందా, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా ఇద్దరం కలిసి సినిమా చేద్దాం. సో ఒక మంచి కథ కానీ ఒక మంచి స్టోరీ ఐడియా కానీ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి అని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు కథలు ఎక్కడికక్కడ కథలు కావాలి అంటున్నారు. కానీ ఎక్కడికైనా వెళ్ళి కథలు చెప్తాను అంటే ఈ కథ వద్దా ఈ కథ వద్దు అని అంటున్నారు. సో ఎందుకు సార్ అలాంటి ఒక ఇది చేసుకోవాలనుకుంటారు అనే టైప్లో అడగడం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మనం కాసేపు పచ్చిగా మాట్లాడేసుకుందాం అండి. బోయపాటి గారు ఉన్నారు. బోయపాటి గారు లాగా చేయటానికి, బోయపాటి గారి జోన్ ఆఫ్ సినిమాలు చేయడానికి బోయపాటి గారు ఉన్నారు. అనిల్ రావుపూడి గారు ఉన్నారు. ఆయనలా సినిమా చేయడానికి అనిల్ రావుపూడి గారు ఉన్నారు. త్రివిక్రమ్ గారు ఉన్నారు. త్రివిక్రమ్ గారిలాగా సినిమాలు చేయడానికి త్రివిక్రమ్ గారు ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారిలా సినిమాలు చేయడానికి రాజమౌళి గారు ఉన్నారు. అలాగే సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ గారిలా మూవీస్ చేయడానికి సుకుమార్ గారు. ఇన్ కేస్ వినాయక్ గారు బోయపాటి గారు ఇద్దరు ఉన్నట్లయితే వినాయక్ గారు బోయపాటి గారు ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉండేది. అంటే ఇద్దరు ఒకే జోనర్ ఆఫ్ సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు హైప్ ఉంటారు అనే ఒక ఇది ఉండేది. అలాగే సీను వైట్ల గారు అనిల్ రావుపూడి గారు వీళ్ళిద్దరు కామెడీ సెంట్రిక్ అనేది కొంచెం అఫ్కోర్స్ ఏదో కొంచెం వైరుధ్యం ఉండొచ్చు కావచ్చు, బట్ ఇద్దరు కూడా టఫ్ కాంపిటీషన్ ఉండేది. సో ఆల్రెడీ ఈ సినిమాలు చేయడానికి వీళ్ళు ఉన్నారు కదా, నేను అదే జోనర్లోకి ఎందుకు రావడం అని శేఖర్ కమలా గారు వెళ్ళి వేరే జోనర్ ఆఫ్ మూవీస్ చేసుకుంటా ఉంటారు. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు ఒక్కొక్క జోనర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లర్, కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి జోనర్ ఎంచుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. శేఖర్ కమలా గారి కంటే ముందు ఆ జోనర్లో చేసిన వాళ్ళు ఎంతమంది, రైట్? సో అలాగే మనకి త్రివిక్రమ్ గారికి ముందు ఆ జోనర్లో చేసిన వాళ్ళు ఎంతమంది అనేది మనం వీ నీడ్ టు ఫైండ్ అవుట్. మనం ఏ జోనర్లో చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వర్మ గారిలా చేయడానికి రామ్ గోపాల్ వర్మ అనే ఆయన ఒక జోనర్ పెట్టుకున్నారు. సో ఆ రామ్ గోపాల్ వర్మ అనే ఆయన జోనర్లోకి మళ్ళీ మీరు అంటే ఓ మహాసముద్రంలోకి మీరు వెళ్ళిపోతే మీరు ఒక నీటి బిందువు అవుతారు. దాని బదులు మీరు కనీసం ఒక పిల్లకాలంలో బట్టి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ తోటి అని అంటున్నారు. కనీసం మీ పిల్లకాలంలో కొంతమంది అయినా దోశలతోటి నీళ్లు తీసుకొని దాహం తీర్చుకుంటారు. అలాంటి ఒక కథలను మీరు జడ్జ్ చేసుకోండి అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 22 years, సమ్వేర్ అబౌట్ 97+ మూవీస్, అన్ని కమర్షియల్ బొనాన్సా మెగా హిట్స్ రాశాను. కానీ ఇన్ కేస్ నేను సినిమాలు చేయాలనుకున్నట్లయితే ఎలాంటి కథలు చేస్తాము అనే ఒక టాపిక్ వచ్చినట్లయితే ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, మీరు ఎలాంటి కథలు రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు టైటిల్ వచ్చేసి అమ్మా ప్లీజ్ చచ్చిపో, కడుపులో పెట్టి కన్న తల్లిని చచ్చిపోమని అడుగుతుంది ఎందుకు అనే సబ్జెక్ట్. ముందు ఈ టైటిల్ దగ్గరే సగం మంది ఏంటి ఎవడు అమ్మని చచ్చిపోమంటున్నాడు, అందులో ప్లీజ్ అంటున్నాడు, ఇదికన్నా మెంటలా అని ఆడియన్స్ రిటెన్షన్ అనేది కొంచెం ఆలోచించడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. నేను చెప్పేది వరల్డ్ సినిమాలు ఎంతవరకు ఇప్పుడు ఎవరు చెప్పరు కదని నేను తప్పకుండా చెప్తాను. నెంబర్ 2 వచ్చేసి ఓ మై గాడ్, శ్రీ మహావిష్ణువు వచ్చి తెలుగు సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. దానికి ఆయన దైవలోకంలో దేవుళ్ళందరినీ పెట్టే తిప్పలు. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. అసలు శ్రీ మహావిష్ణువు దేవుడు ఏంటి, వచ్చి తెలుగు సినిమా హీరో అవ్వాలనుకోవటం ఏంటి, దానికి ఆయన దేవలోకంలో దేవుళ్ళందరినీ ఎందుకు తిప్పలు పెడుతున్నాడు అనేది అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్.
మూడోది వచ్చేసి లాంగ్ లీవ్ లాడెన్, ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు బతకాలని ఎంటైర్ ఇండియా పూజలు చేస్తున్నారు. ఎందుకు అనే సబ్జెక్ట్. అసలు లాడెన్ అనేవాడు ఇండియాకి ఎన్ని రకాల దుర్మార్గాలు చేసిందని కొంతమంది తెలుసు, కానీ లాడెన్ లాంటి వాడు బతకాలి అనుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి ఒక 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు ఉన్న 18 మంది అమ్మాయిలు మేము సూసైడ్ చేసుకుంటాం అయ్యా, మాకు పర్మిషన్ ఇవ్వండి అని 18 రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో బిల్ వేశారు. ఈ బిల్స్ అని ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనే సబ్జెక్టు. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు నేనేమైతే సబ్జెక్ట్స్ చెప్పానో మీరు వరల్డ్ సినిమాలో చూడండి, ఎక్కడైనా ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయా అంటే థాట్ దగ్గర నుండి, జిస్ట్ లైన్ దగ్గర నుండి, సినాప్సిస్ దగ్గర నుండి, స్క్రీన్ ప్లే దగ్గర నుండి, డైలాగ్ ఆర్డర్ దగ్గర నుండి, ట్రీట్మెంట్ దగ్గర నుండి ప్రతి విషయంలో కూడా ఫ్రెష్గా ఆలోచించగలిగి ఉండాలి అని అంటున్నాను. ఇప్పుడు మీరు ఏమంటారు, నేను అనిల్ రావుపూడి గారి సినిమాలు చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను సార్, అనిల్ రావుపూడి ఇలాగ యాక్ట్ చేస్తాను అంటే ఎలాగా అనేది మీరు వెళ్ళి చూడవచ్చు. సో అలాగా నేనేమంటాను అంటే, మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఎలాంటి ఒక కథలు ఎంచుకుంటున్నారు, గతంలో ఆల్రెడీ చేసిన సినిమాలే మళ్ళీ మీరు చేద్దాం అనుకున్నట్లయితే మీ కథలు ఇక్కడ వెళ్ళడానికి కానీ, మీ కథలకి టైం ఇవ్వడానికి కానీ ఇక్కడ ఎవరికి టైం లేదు. మీరు చెప్దాం అనుకుంటున్న కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు అనేది మీరు కొంచెం నెక్స్ట్ లెవెల్లో చెప్దాం అనుకున్నప్పుడు మీరు బెటర్గా చెప్పే కొంచెం ఫ్రెష్గా చెప్పే ఒక థాట్తో వచ్చినట్లయితే మీ కథలు వినడానికి కానీ, మీ ఇది ఉండటానికి కానీ పాసిబిలిటీస్ ఉంటాయి. యూ కెన్ ఆస్క్ మీ, సార్ ఎన్ని మంచి కథలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పొచ్చు కదా అంటే, నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, విజయ్ నాగబేరు అనేవాడు 22 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాడు, 97 సినిమాలు చేశాడు. కాబట్టి విజయ్ నాగబేరు గురించి ఆల్మోస్ట్ ఒక 70 to 80% ఇండస్ట్రీకి తెలుసు. ఇలాంటి కథలు నేను జస్ట్ మీకు 4-5 చెప్పాను. నా దగ్గర ఇలాంటి కథలు 83+ ఉన్నాయి, 1-2 కాదు. సో ఈ 83 కథలు కూడా కంపల్సరీ టేబుల్ ప్రాఫిట్ వచ్చే ఒక కథలు. అలాంటి ఒక కథల్ని మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఎప్పుడైనా కానీ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి ఒక టేబుల్ ప్రాఫిట్ వచ్చే కథలు మీరు కనుక ప్రొడ్యూసర్కి ఇచ్చినట్లయితే ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు. అలాంటి ఒక కథని మీరు ప్రొడ్యూసర్కి చెప్పడం ద్వారా ప్రొడ్యూసర్ మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. వీటికి మళ్ళీ క్లియర్గా బడ్జెట్స్ వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా ఇది ఉంటుంది. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో అలాంటి ఒక కథలతో మీరు అప్రోచ్ చేయనట్లయితే, ఇప్పుడు సేవ్ ద టైగర్స్ ఫ్రెష్ జోన్, అలాగే సైతాన్ ఫ్రెష్ జోన్. సో అలాంటి ఒక ఫ్రెష్ జోన్ ఆఫ్ కథల్ని మీరు చెప్పే ప్రయత్నం చేసినట్లయితే మీకు యాక్సెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో అర్థమైందా? సో కథలు కొంచెం ఫ్రెష్గా తయారు చేసుకుంటారు కదా. సో మీరు అందరూ అలాంటి ఫ్రెష్ కథల్ని తయారు చేసుకొని మంచి జోనర్స్ని ఎలివేట్ చేస్తూ ఫ్రెష్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తోటి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ఏమంటారు, ఆ తెలుగు సినిమా అనే ఒక అద్భుతమైన గ్రంథంలో మీకు కూడా కనీసం పేజీ కాకపోయినా ఒక సెంటెన్స్ అయినా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద క్యాస్టింగ్ గ్రీఫ్ కాల్, రైటర్స్ స్టోరీ టెల్లర్స్ కావాలంట మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి info@3autumnleaves.com. మళ్ళీ చెప్తాను, స్పెల్లింగ్తో సహా చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. info@3autumnleaves THREAUTUMNLEAVES.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, వీళ్ళకి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా ఇప్పుడు మీరు వీళ్ళకి స్టోరీ అనేది పంపించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, లేదంటే మీ స్టోరీలు దుబ్బేసే ఒక ప్రయత్నం చేసినా కానీ జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు అనేది మెయిన్గా. మీరు మరి కథ పంపించమంటున్నారు కదా సార్ అంటే, కథని లాక్స్తో పంపించండి. అంటే క్లైమాక్స్ అనేది రివీల్ చేయకుండా, ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ రివీల్ చేయకుండా. సార్ మెయిన్ పాయింట్స్ రివీల్ చేయకపోతే సబ్జెక్ట్లో దమ్ము ఉంటుంది కదా, సబ్జెక్ట్లో దమ్ము ఉండాలి, మెయిన్ పాయింట్ రివీల్ అవ్వకూడదు. ఆ మెయిన్ పాయింట్ రివీల్ చేయడం కోసం మిమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. సో దాంతోపాటు కంపల్సరీగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ పంపించినట్లయితే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయ ప్రయత్నం అయితే చేస్తారు. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.